హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ టౌన్ పిల్ల. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. రేపు అక్షయ తృతీయ కదా, కానీ నాకు ఒక స్పెషల్ డే ఉంది. అది నా బర్త్డే. రేపు ఉదయమే పూజ చేసుకోవాలి కాబట్టి నేను ఈరోజే గోల్డ్ షాప్కి బయలుదేరాను. పదండి వెళ్దాం. అమ్మో, బంగారం ధరలు చూస్తుంటే గుండె ఆగిపోతుంది ఫ్రెండ్స్. రేటు ఎంత పెరిగినా కూడా పండగ సెంటిమెంటే కదా, అందుకే కనీసం ఒక గ్రామైనా కొనాలని డిసైడ్ అయ్యాను. మరి ఏమవుతుందో తెలియదు. షాప్కి అయితే వెళ్దాం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలన్న నియమమేమీ లేదు. బంగారం కొనలేని వారు మన హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీదేవి స్వరూపమైన సముద్రపు ఉప్పు, కల్లు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సిరి సంపద కలుగుతాయని నమ్ముతారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఉప్పు ప్యాకెట్ కొనుక్కోవడం బెస్ట్. ఇంకా పసుపు, కుంకుమ, మంగళకరమైన వస్తువులైన పసుపు, కుంకుమలను ఈరోజు కొనడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన నమ్మకం. ఇంకా చెప్పాలంటే కొత్త బట్టలు కొనుక్కోవడం వల్ల కూడా అక్షయ తృతీయ నాడు చాలా శుభప్రదం. ఇంకా చెప్పాలంటే మట్టి పాత్రలు, వేసవికాలం కాబట్టి అక్షయ తృతీయ నాడు మట్టి కుండ కొని అందులో నీళ్లు పోసి దానం చేయడం లేదా ఇంట్లో వాడుకోవడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. ఇలా మీకు ఇష్టమైనది ఇందులో ఏదైనా కొని తీసుకొచ్చుకోండి ఇంటికి. అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాల్సిన పని లేదు. నేనైతే షాప్ దగ్గరికి వచ్చేసాను. చూద్దాం పదండి ఈరోజు నేను ఏం కొంటున్నానో. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ ఎంత బాగుంది కదా. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, కానీ మన బడ్జెట్కి ఈ గోల్డా, అమ్మో. రేపు నా బర్త్డే కదా, అందుకే నాకు నేనే ఒక చిన్న గిఫ్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను. ప్లస్ అక్షయ తృతీయ కూడా కాబట్టి. ఇక్కడైతే మమ్మీ ఫస్ట్ ముక్కు పుల్ల చూస్తుంది. ఏం తీసుకోవాలో తెలియట్లేదు. ఒకటైతే తీసుకొని సెలెక్ట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంది మా మమ్మీ. ఈ గోల్డ్ అంతా చూస్తుంటే 2 కళ్ళు సరిపోతలే, అంత బాగున్నాయి. కానీ మన దగ్గర అయితే అంత బడ్జెట్ లేదు. సో నేను ఇంకా చిన్న లక్ష్మీ బిల్ల అయితే తీసుకున్నా. చాలా రేటు ఉంది అది కూడా, కానీ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. చిన్నదంటే చిన్నది తీసుకున్నా. నా బడ్జెట్లో 1 గ్రామ్ అని వచ్చిన, కానీ 1 గ్రామ్లో సగం కూడా నేను తీసుకోవాలి, అంత రేటు ఉంది గోల్డ్కి. సో నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న లక్ష్మీ బిల్ల అయితే తీసుకున్నా. చాలా బాగుంది. ఈ లక్ష్మీ బిల్ల అమ్మవారిని అయితే మా ఇంటికి అయితే నేను తీసుకెళ్తున్నా ఈ అక్షయ తృతీయ రోజు. సో హ్యాపీ. ప్లస్ రేపు నా బర్త్డే కాబట్టి నేను సింపుల్గా రేపు పూజ చేసుకుంటాను. అక్షయ పాత్రలని ఇలా పెట్టుకుంటున్నారు, కానీ అలా కాకుండా సింపుల్గానే రేపు పూజ చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను అనేది మార్నింగ్ వీడియో నేను చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. బాయ్.